మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూమికి రెక్కలు వచ్చినాయి. ఇక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు కొల్లగొట్టిన భూములైతే లెక్కలేవు. వందల ఎకరాల భూములను వీళ్ళు కొల్లగొట్టిరు. తర్వాత మరి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ గవర్నమెంటు మార్పు పేరుతోని అధికారంలోకి వచ్చింది. మరి వీళ్ళు ఏమైనా మార్పు చేస్తున్నారా అంటే ఇగో సరిగ్గా మీకు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏం మార్పు చేస్తుంది, ఎటువంటి మార్పు చేస్తుంది అనేది మీ ముంగటికి ఒక దృశ్యాన్ని పట్టుకొచ్చిన. ఇగో ఫస్ట్ ఈ చెరువు చూడండి, దీని విషయం చెప్తా. ఇగో ఇదంతా చెరువు, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా. ఇగో ఇది చెరువు. ఇది నేను ప్రస్తుతం ఇది చెరువు కట్ట మీద ఉన్నా. నేను ఈ చెరువు కట్ట మీద నుండి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. చెరువులోనే అక్కడ చూడండి ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో. చెరువు కానుకొనే అట్లా ఆ రేకులు అవుపడేది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ కానుకొనే ఇవన్నీ కన్స్ట్రక్షన్స్. సో మిత్రులారా, ఈ ఏరియా ఇక్కడ అంటే కొత్త చెరువు కట్ట మీద మనం ఉన్నాం. ఇగో ఇదంతా చెరువు కట్ట, ఇది చెరువు. ఈ చెరువు కట్ట మీద ఉన్నాం. ఇది రంగారెడ్డి డిస్టిక్ షేర్లింగంపల్లి మండలం నానక్రామ్గూడ, ఇది కాజాగూడ నానక్రామ్గూడలో మనం ఉన్నాం. మిత్రులారా, ఇదంతా చెరువు పక్కనే నిర్మాణాలు జరుగుతున్నాయి. మహట్టన్ పేరు మీద ఇగో ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి గారు చేపిస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ మహట్టన్ పేరు మీద చైల్డ్ కంపెనీగా పేరు తెచ్చుకొని, దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తెచ్చుకొని, కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని, ఇక్కడ మహట్టన్ పేరు మీద వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇక్కడ దగ్గర ఒక 7-8 టవర్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్స్ దగ్గర 46 ఫ్లోర్లు ఇక్కడ 7-8 టవర్స్ నిర్మిస్తున్నారు. మరి ఇది ఎవరి భూమి? ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తుంది. ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మేం చెప్పడం కాదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబాద్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, తర్వాత మహబాద్ మురళీ నాయక్, తర్వాత నాగర్ కర్నూల్ రాజేష్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలు నిన్న హైకోర్టులో పిల్ దాఖలాలు చేశారు. ఏమనంటే ప్రయోజనం వ్యాజ్యం కింద ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భూమిలో వేరే ప్రైవేట్ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలాలు చేసినారు. హైకోర్టులో ఎట్లా పిల్ దాఖలాలు చేసినారంటే ఇక్కడ సర్వే నెంబర్ లేకుండా, ఇక్కడ ఏం లేకుండా హైకోర్టులో పిల్ దాఖలాలు చేస్తే కోర్టు ఒక 2 వారాల సమయం అడిగింది. దీనికి సరిగ్గా నివేదిక తీసుకురండి అని చెప్పేసి, దీని సర్వే నెంబర్ ఎంత, ఎన్ని ఎకరాలలో చేపెడుతున్నాడు, దీని బై నెంబర్ ఎంత అని చెప్పేసి కోర్టు 2 వారాల సమయం ఇచ్చింది. దీన్ని చిక్కుడు ప్రభాకర్ అనే అడ్వకేటు ఈ కేసును వాదిస్తున్నాడు. దగ్గర 10,000 కోట్లు కొలగొడుతున్నటువంటి విషయం ఈ వంశీరెడ్డి బిల్డర్స్ అనే అధినేత సుబ్బారెడ్డి. ఇదంతా గవర్నమెంట్ భూమి కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఎమ్మెల్యేలే కోర్టును ఆశ్రయిస్తున్నప్పుడు, ఇది కేటీఆర్ హయాంలో జరిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డికి ఏమైనా ముడుపులు అప్పచెప్పినారా వీళ్ళు? ప్రభుత్వ ఎమ్మెల్యేలే, సర్కార్ ఎమ్మెల్యేలే కోర్టుకు పోయినారు ఇది గవర్నమెంట్ భూమి అని. సో ఇదంతా ఒక అంశం అయితే, ఇది పక్కనే చెరువు ఉంది కదా, చెరువు పక్కనే బిల్డింగ్స్ కడుతున్నారు కదా. మరి ఇది చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఆర్లకు వస్తుంది కదా. మరి ఇక్కడ హైడ్రా ఏం చేస్తున్నది? హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నారు? పేదల భూములు 1-2 గుడిచెలు వేసుకుంటేనే వచ్చి జేసీబీలు పెట్టి కూలగొడతారు కదా. 7-8 టవర్స్ 46 ఫ్లోర్ వేసి 46 ఫ్లోర్లు కడుతున్నారు. చూడండి ఎంత బహిరంగంగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారో. మార్పు అన్నారు, మార్పు ఇదేనా? పేదల పొట్టలు కొట్టి పెద్దలకు అప్పచెప్పుడేనా మీ మార్పు? బహిరంగంగా మనకు కనపడుతున్నది కదా. కన్స్ట్రక్షన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా. కోర్టులో పిల్ దాఖలాలు చేసిన. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఎందుకు మొద్దు నిద్రపోతున్నట్టు? హైడ్రా కమిషన్ రంగనాథ్ ఏం సమాధానం చెప్తాడు దీని పేరు మీద? ప్రభుత్వం మారంగానే పేదలను ఇల్లు కూలగొట్టి పేదలను రోడ్డు మీద వేసిరు కదా. మరి ఇట్లా ఈ పెద్దలు వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇంత బహిరంగంగా కన్స్ట్రక్షన్ కడుతుంటే, ఇంత పెద్ద ఇల్లు కడుతుంటే, చెరువులోనే కడుతుంటే, మరి ఈ హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఒక్కసారి దీన్ని డీటెయిల్గా చూసుకుంటున్నట్లయితే ఈ చెరువు సర్వే నెంబర్ 5లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసినావా, ఇది సర్వే నెంబర్ 27లో ఉంది. ఈ 27లో 64 ఎకరాల 26 గుంటల భూమి ఈ సర్వే నెంబర్ 26లో. మరి దీనికి పర్మిషన్ తెచ్చుకున్నది సర్వే నెంబర్ బై 2లో ఇది పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ సర్వే నెంబర్ బై 2లో 2 ఎకరాలు మాత్రమే ఉన్నది. కానీ ఈయన కట్టేది 18 ఎకరాలలో ఈయన కడుతున్నాడు. అసలు ఇక్కడ సర్వే నెంబర్లు తప్పు. మరి దీనికి పర్మిషన్ కలెక్టర్ ఎట్లా ఇస్తారు? దీనికి జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఈ దొంగలను ఏమనాలి?
కలెక్టర్ ఇక్కడ అమ్ముడు పోయిండు, జిహెచ్ఎంసీ అధికారులు అమ్ముడు పోయిరు, సర్కార్ అమ్ముడు పోయింది. పేదలు ఇల్లు కట్టుకుంటేనేమో వీళ్ళు ఓర్వరు, వచ్చి కూల కొడతారు. కానీ ప్రైవేటు వ్యక్తి, ప్రైవేటు కంపెనీలు చూడండి ఎంత దర్జా కడుతున్నారో. ఎవరు సొమ్మని కడుతున్నారు?